ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం. అమావాస్య తిథి ఎంతో ప్రత్యేకమైనది. అయితే అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున పితృరుణ శాపం నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. పితృరుణ శాపం వలన మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతోంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? పితృరుణ శాపం నుంచి సులభంగా బయటపడటానికి మీరు చేయవలసిన పరిహారాలేమిటి? ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, వృశ్చిక రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వృశ్చిక రాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఆ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభం జీవితానికి, తరువాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం బాగుంటుంది. వృశ్చిక రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనం వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. సాధారణంగా వృశ్చిక రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృశ్చిక రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. వృశ్చిక రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృశ్చిక రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులను, ఆమోదయోగ్యమైన గుణగణాలను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యం అంటే వృశ్చిక రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఇక పితృరుణ శాపాలు ఎలా తగులుతాయో వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవటంలో విఫలమైనందుకు మరియు తమను తాము రక్షించుకోవటానికి పెద్దవారిని, పూర్వీకులను విడిచిపెట్టినందుకు, వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం, పితృకార్యాలు వంటి ప్రాథమిక పితృకార్యాలు వంటి వాటికి కట్టుబడి ఉండటంలో విఫలమైతే కూడా ఈ పితృరుణ శాపాలు తగులుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి. వీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపైన వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం వృశ్చిక రాశి వారికి సంభవిస్తుంది. ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు, కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరెంత శ్రద్ధగా, సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు.
పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చింది అన్న పని కూడా ఆగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అయితే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులని మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా, పితృరుణ శాపం అంటున్నారేంటి అని అనుకోవచ్చు. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఇంకొక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతం అయిపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దామనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్లే వస్తుంది, కానీ వెనువెంటనే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృరుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యక్రమంలోనూ తొందరగా ఫలితాలు రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగేటటువంటి బాధ నుంచి కూడా బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితం కారణంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనకి గ్రహణం ఉన్నా లేకపోయినా అమావాస్య తిథి ఉన్ననాడు గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అవేమిటో చూద్దాం. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ, పాలను కానీ అందించండి. అలాగే దేవీ కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని ఇలా దేవీ కాళికా స్తోత్ర మంత్రాలను జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యుడికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్యభగవానుడికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయటం వలన మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూసారు కదండి, పితృరుణ శాపం అంటే ఏంటి, దానివల్ల కలిగే ఇబ్బందులేంటి. అలాగే ఏప్రిల్ 8 అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల పితృరుణ శాపం నుంచి విముక్తి పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.